తీవ్రవాది అనేవాడి లక్షణాన్ని మనం అర్థం చేసుకోకపోతే ప్రపంచం నష్టపోతుంది. ఇక్కడ మన మతం వాడు కాబట్టి, లేదంటే మన మత రాజ్యం తీసుకొస్తానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అని అండగా ఉంటే, ఆ తీవ్రవాదులు బాంబేలో పేల్చిన బాంబులో, హైదరాబాద్లో పేల్చిన బాంబులో, బెంగళూరులో పేల్చిన బాంబుల్లోనూ ముస్లిమ్స్ కూడా ప్రాణాలు అర్పించలేదా? వాళ్ళేం తప్పు చేశారని? అసలు ఎవరైనా ఒక బాంబు ప్రాణాలు తీయడం అనేటువంటిది ఏ మతం వాళ్ళనైనా ఎందుకు చంపాలనుకుంటారు? వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు హెజ్బుల్లా వాళ్ళు లెబనాన్ మీదన, అంటే లెబనాన్ నుంచి హెజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు. సాధారణ పౌరుల్ని చంపాలని చూస్తున్నారు, ప్రభుత్వాన్ని చంపాలని చూస్తున్నారు, అంతా నడుస్తుంది. వీళ్ళు రిటాలియేషన్ అటాక్ చేస్తారు. చేస్తే అప్పుడు వీడెవడో ఓ మనిషి చచ్చిపోతాడు. దానికి ప్రతీకారం అంటూ మళ్ళీ దాడులు చేస్తారు. అంటే తమ వాళ్ళకి ఏదైనా జరిగితే ప్రతీకారం తీర్చుకుంటారు, కానీ తమ వాళ్ళు ఎవరైనా చేస్తే ప్రతీకారం తీర్చుకోకూడదు. ఇజ్రాయెల్ మీద వీళ్ళే దాడి చేస్తారు, కానీ దానికి ప్రతీకారం తీర్చుకోకూడదు. వీళ్ళ మీద దాడి జరిగిందంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటారు. అంటే తీవ్రవాది మనస్తత్వం అట్లాంటి వికృతమైనటువంటి రూట్లో ఉంటుంది. దానికి సాక్ష్యం తాజాగా ఇజ్రాయెల్ మీద వరుసపెట్టి చేస్తున్నట్టు దాడిలో కిరియత్ షమోనా ప్రాంతం మీదకి కత్యూషా రాకెట్స్ని వరుసపెట్టి అటాక్ చేస్తుంది. ఇరాన్ తయారు చేసి ఇచ్చినటువంటి రాకెట్స్ని వాడుతూనే ఉంది. దానికి చెప్తున్నటువంటి కారణం, లెబనాన్లోని సాధారణ పౌరులు చనిపోయారు కాబట్టి దానికి ప్రతీకారం అని చెప్తోంది.